Hi everyone, this is CH Venkat Subramaniam, athletic coach in Aditya Nanda University. Today I will try to tell you for the high jump rules and regulations. The key to learning high jump is based on four elements. One is approach run, takeoff, crossing the bar, and last one is landing. First of all, the rules. Competition. An athlete shall take off from one foot. After the jump, the bar does not remain on the supports because of the action of the athlete whilst jumping. అథ్లెట్ హై జంప్లో ముఖ్యంగా అథ్లెట్ అనేది అతను ఒక జంప్ ఎలా ఉంటుందంటే టేకాఫ్ తీసుకునేటప్పుడు ఓన్లీ 1 ఫుట్ మీదే అతను జంప్ చేయాల్సి ఉంటుంది. చాలామంది ఏం చేస్తారంటే ఒక క్రాస్ బార్ని దూకాలనే ఉద్దేశంతో ఒక ఇంటెన్షన్లో ఏం చేస్తారంటే 2 కాళ్ళతో కానీ దూకుతూ ఉంటారు సాధారణంగానే. అలా కాకుండా ఈ టేకాఫ్ ఎప్పుడైతే తీసుకుంటున్నామో అది ఓన్లీ సింగిల్ లెగ్ మీదే అది జంప్ చేయాల్సి ఉంటుంది. అది and the touch the ground including the landing area beyond the vertical plane through the nearer edge of the crossbar, either between or outside the uprights with any part of their body without first clearing the bar. However, if when they jump an athlete touch the landing area with their foot and in the opinion of the judge no advantage is gained, the jump for the reason shall not be considered a failure. క్రాస్ బార్ని తన అథ్లెట్ ఎప్పుడైతే టేకాఫ్ తీసుకుంటాడో అది ఒక నిలువుగా ఒక సమాంతరంగా కాకుండా అది సింగిల్ లెగ్తో టేకాఫ్ తీసుకున్నప్పుడు తను ఒక ఫుట్ని ఒక టోస్ బాగా అంటే టోస్తోనే జంప్ చేయాలి. హీల్లో జంప్ చేస్తే అతను ఎక్కువసేపు అంటే ఎక్కువ దూరం ఎక్కువ జంప్ చేయలేడు. సో సింగిల్ లెగ్తో టేకాఫ్ తీసుకున్నప్పుడు తన యొక్క టోస్తోనే జంప్ చేయాలి. ఈ యొక్క క్రాస్ బార్ని ఎప్పుడైతే మనం దాటాలని ప్రయత్నిస్తామో ఆ క్రాస్ బార్ని మనం దాటిన ప్రయత్నంలో శరీరంలో ఏ భాగమైనా సరే ముందు తను జంప్ చేసిన తర్వాత బార్ని క్లియర్ చేయకుండా శరీరంలో ఏ భాగమైనా తాకితే కనుక తాకిన తర్వాత ఒకవేళ పోలు మనం తాకిన తర్వాత మనం క్రాస్ బార్ని క్రాస్ చేసిన పిట్లో పడిన తర్వాత ఎప్పుడైతే బయటికి వెళ్తామో అప్పుడు ఒకవేళ క్రాస్ బార్ పడితే అది నాట్ ఫౌల్. మన పిట్లో ఉండక పడితే కనుక అది ఫౌల్ కింద పరిగణిస్తారు. సో the next one is they touch the crossbar at the vertical section of the uprights when running up without jumping. మనం చూస్తున్నాము క్రాస్ బార్ అనేది ఎలా ఉంటుందో వెర్టికల్ స్టైల్లో అప్రైట్స్కి ఇలాగ అమర్చబడుతూ ఉంటుంది. దాని యొక్క మనం ఇక్కడ కొలత తీసుకున్నప్పుడు కూడా అది కొలతలు అయితే ఎలా ఉన్నాయి సరిగ్గా ఉన్నా లేదా అని మనం ఈ సెంటర్లో చూసుకుని మనం కొలుచుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా చాలామంది మెజర్ చేసినప్పుడు ఇది మిడిల్లో క్రాస్ బార్ మిడిల్లో చాలామంది వంపు తిరిగి ఉంటుంది. ఎందుకంటే అథ్లెట్స్ క్రాస్ బార్ టచ్ చేసినప్పుడు కానీ లేదంటే వాళ్ళు ల్యాండింగ్ ప్రాంతంలో పడినప్పుడు క్రాస్ బార్ మీద పడడం లేదంటే ఒక్కోసారి క్రాస్ బార్ కింద పడి వేరే విధంగా కొంచెం డౌన్ అవుతూ ఉంటుంది. సో అటువంటి ఏం చేస్తారంటే ఈ మెజర్ చేసినప్పుడు ఎప్పుడు కూడా సరిగ్గా ఉందా లేదా అనేది మనం చూసుకోవాల్సి ఉంటుంది. ద నెక్స్ట్ వన్ ఈజ్ రన్వే అండ్ టేకాఫ్ ఏరియా. ద మినిమం విడ్త్ ఆఫ్ ది రన్వే షల్ బి 16 meters and the minimum length of the runway shall be 15 meters except in competitions held under paragraphs the international competition definition where the minimum length shall be 25 meters. పోటీలు జరిగి అంటే ఇంటర్నేషనల్లో కాకుండా మిగిలిన జాతీయ లేదా యూనివర్సిటీ లెవెల్ స్టేట్ లెవెల్లో జరిగే ఈ హై జంప్కి
పొడవు వెడల్పులు ఒక మెజర్మెంట్ చూసుకుంటే ద మినిమం విడ్త్ ఆఫ్ ది రన్వే షల్ బి 16 మీటర్స్. ఈ యొక్క వెడల్పు 16 మీటర్లు, పొడవు వచ్చి 15 మీటర్లు ఉంటుంది. అలాగే అయితే ఇంటర్నేషనల్ చూసుకుంటే ద మినిమం లెంత్ షల్ బి 25 మీటర్స్. ఇంటర్నేషనల్ అంటే చాలా దేశాలు అంతర్జాతీయ ఒలింపిక్స్ కానీ ఇటువంటి పోటీలు జరిగేటప్పుడు ఈ హై జంప్ యొక్క పిచ్ లెంత్ ఎంత ఉంటుందంటే 25 మీటర్స్గా ఉంటుంది. మనం ఒకసారి ఈ హై జంప్ ఒక డయాగ్రామ్ మనం పరిశీలిస్తే మనం పొడవు వెడల్పులు అలాగే క్రాస్ బారు అలాగే పిట్ యొక్క ల్యాండింగ్ పిట్ మ్యాట్ చూసుకుంటే దాన్ని ఒక పరిశీలిద్దాం. మనం ల్యాండింగ్ పిట్ ఏరియా పరిశీలిస్తే పొడవు వెడల్పులు యొక్క డెప్త్ చూసుకుంటే 5 మీటర్ల పొడవు, 3 మీటర్స్ వెడల్పు, 1 మీటర్ హైట్ ఉంటుంది. ల్యాండింగ్ యొక్క పిట్ పొడవు, పిట్ యొక్క ఇప్పుడు మనం కింద పడినప్పుడు జాగ్రత్తలు తీసుకున్నప్పుడు వాడే మ్యాట్. అలాగే క్రాస్ బార్ అప్రైట్స్ మీద పెట్టినప్పుడు క్రాస్ బార్ యొక్క పొడవు ఎంత ఉంటుందంటే 4 to 4.02 మీటర్స్, సాధారణంగా 4 మీటర్లు ఉండే విధంగా చూసుకుంటారు. అలాగే అప్రైట్స్ మధ్య దూరం 4 to 4.04 మీటర్స్. అప్రైట్స్ కూడా 4 నుంచి 4.04 మీటర్ల వరకు ఉంటుంది. ఈ యొక్క డిస్టెన్స్ బిట్వీన్ క్రాస్ బార్ అండ్ అప్రైట్స్ మధ్య 10 సెంటీమీటర్స్ దూరం ఉంటుందండి. అప్రైట్స్ నిలబెట్టినప్పుడు క్రాస్ బార్ పెట్టినప్పుడు దానికి ఒక గ్యాప్ 10 సెంటీమీటర్స్ ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే ఈ టైట్గా ఉన్నాయో ఈ అథ్లెట్ దూకినప్పుడు అది సరిగ్గా పడకపోవడం కానీ లేదంటే అతను గుద్దుకొని వెనక పడిపోవడం కానీ లేదా దాంతోపాటు పడిపోవడం వలన కొన్ని యాక్సిడెంట్స్ జరిగే అవకాశం ఉంది. సో అందుకని అప్రైట్స్ నిలబెట్టినప్పుడు క్రాస్ బార్కి అప్రైట్స్కి మధ్య దూరం 10 సెంటీమీటర్స్గా పరిగణించబడుతుంది. అలాగే ఎండ్ ఆఫ్ ది క్రాస్ బార్కి చివరన ఉండేటువంటి పొడవు వెడల్పుని చూసుకుంటే 15 to 20 సెంటీమీటర్స్ ఉంటుంది. అలాగే 30 mm to 35 mm వరకు ఉంటుంది. అలాగే అప్రైట్స్కి బ్యాలెన్సింగ్ ఉంటాయి కదా సపోర్ట్లు, ఆ క్రాస్ బార్ సపోర్టర్స్ ఎలా ఉంటాయంటే 60 mm నుంచి 40 mm, పొడవు వచ్చి 60 mm ఉంటుంది, దాని యొక్క వెడల్పు 40 mm వరకు ఉంటుంది. ఈ విధంగా ఈ అప్రైట్స్, క్రాస్ బార్, ల్యాండింగ్ మ్యాట్ మనం చూసాము. అలాగే ల్యాండింగ్ ఏరియా పరిశీలిస్తే మనం పొడవు వచ్చి ఇందాక చెప్పుకున్నట్టుగా ఇంటర్నేషనల్ అయితే 25 మీటర్స్, మామూలుగా అయితే పొడవు వెడల్పు 16 మీటర్స్ వరకు ఉంటుంది. దెన్ నెక్స్ట్ వన్ ఈజ్ 27.4. ఇది రూల్స్ మనం చెప్తుంది, ఇది అథ్లెటిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్. The maximum overall downward inclination in the last 15 meters of the runway and takeoff area shall not exceed 1.1:167 along any radius of the semicircle area centered midway between the upright and having the minimum radius specified in rule number 27.3 of the technical rules. The landing area should be placed so that the athlete's approach is up the inclination. ఈ యొక్క మ్యాటర్ యొక్క సారాంశం ఏంటంటే ఇది రన్వే టేకాఫ్ యొక్క నిబంధనల కోసం చెప్తుంది. ఈ రన్వేలో టేకాఫ్ ఉండేటువంటి 15 మీటర్లు కూడా గరిష్ట మొత్తం క్రిందికి వంపు ఉంటుంది కదా, ఆ వంపు అనేది 0.6% మించకూడదని ఇది చెప్తుంది. అలాగే సెమీ సర్కిల్లో ఉన్నటువంటి ఏ వ్యాసార్థం కూడా ఈ అథ్లెటిక్ అసోసియేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ రూపొందించిన విధంగా ఉండాలి. అది 27.3 అని ల్యాండింగ్ ఏరియా ఎలా ఉండాలన్నది ఇది ఖచ్చితంగా చూపించిన విధంగానే ఉండాలి అని మ్యాటర్ సారాంశం. దీన్ని బట్టే మన అథ్లెట్ మనం దూకేటప్పుడు హై జంప్ ఎలా దూకుతాడు అనేది వంపు కూడా దాన్ని బట్టి ఆధారపడి ఉంటుందన్నమాట. మనం ఎప్పుడైతే వ్యాసార్థాలు ఈ 15 మీటర్స్ 16 మీటర్స్ అనేది కూడా ఈ సెమీ సర్కిల్ ఉంటుంది కాబట్టి ఇది కరెక్ట్గా లేకపోతే కనుక
బార్ దగ్గరికి వచ్చేటప్పటికి అతను వంపు అనేది తిరగడానికి అసాధ్యం అవుతుంది. సో ఈ యొక్క 15 to 16 మీటర్స్ అనేది పొడవు వెడల్పులు అనేవి కూడా ఈ యాంగిల్స్ అనేది వంపు అనేది కరెక్ట్గా ఉండాలన్నమాట. సెమీ సర్కిల్ అనేది ఎక్కడైనా తేడా వచ్చినా ఆ బార్కిని టేక్ ఆఫ్ తీసుకునే ప్రాంతానికి అథ్లెట్కి తీసుకునే జంపులో తేడా వస్తుంది. సో అందుకని ఈ మెజర్మెంట్స్ చేసినప్పుడు చాలా క్లియర్గా ఉండాలని ఈ రూల్ చెప్తుంది. మన ఇందాక the takeoff area shall be level or any inclination shall be in accordance with the requirements of rule number 27.4 of the technical rules and the World Athletics Track and Field Facilities Manual. మనం ఇందాక చెప్పుకున్న విధంగా ఈ వంపు అనేది టేకాఫ్ ప్రాంతంలో ఉండేటువంటి ఒక వంపు ప్రపంచ అథ్లెటిక్స్ ట్రాక్ అండ్ ఫీల్డ్ వాళ్ళు సెట్ చేసిన విధంగా మాన్యువల్ విధంగా ఉండాలని క్లియర్గా చెప్తుంది. దానికి అనుగుణంగానే ఈ యొక్క పిట్ ఏరియా రన్వే అనేది కూడా రూపొందించాలని క్లియర్గా చెప్తుంది. ద నెక్స్ట్ వన్ ఈజ్ అపారటస్ 27.6 ఎనీ చెప్తుంది ఏంటంటే ఎనీ స్టైల్ ఆఫ్ అప్రైట్స్ ఆర్ పోస్ట్స్ మే బీ యూజ్డ్ ప్రొవైడ్ దే ఆర్ రిగిడ్. దే షల్ హ్యావ్ సపోర్ట్స్ ఫర్ ద క్రాస్ బార్ firmly fixed to them. They shall be sufficiently tall as to exceed the actual height to which the crossbar is raised by at least 0.10 meters. The distance between the uprights shall be not less than 4 meters nor more than 4.04 meters. మనం ఇందాక చెప్పుకున్న విధంగా అప్రైట్స్ కోసం అలాగే క్రాస్ బార్ కోసం ఈ మెజర్మెంట్స్ ఎలా ఉండాలి ఏంటి అనేది క్లియర్గా చెప్తుంది. అదేంటో ఒకసారి చూద్దాం. ఇక్కడ ఏం చెప్తుందంటే ఈ అప్రైట్స్ పెట్టినప్పుడు ఒక క్రాస్ బార్ది 4 మీటర్స్ తగ్గకుండా అలాగే 4.04 మీటర్స్ పెంచకుండా మధ్యన ఉండాలి. అలాగే అప్రైట్స్కి క్రాస్ బార్కి మధ్య 10 మనం చెప్పుకున్న విధంగా 10 సెంటీమీటర్స్ కంపల్సరీగా గ్యాప్ ఉండాలంటుంది. అలాగే క్రాస్ బార్ కూడా చాలా గట్టిగా ఇది ఉండాలి. అలాగే ఫిక్స్డ్ చేసి అది అక్కడ క్రాస్ బార్ మీద ఒక సపోర్ట్స్ మీద కంపల్సరీగా నిలబడేట్టుగా ఉండాలి. లేదంటే అది ఎప్పుడైతే టైట్గా ఉందనుకో అది అథ్లెట్ దూకినప్పుడు చాలా ఒక్కోసారి ఇంజ్యూరీస్ అయ్యే అవకాశం ఉంది. సో అందుకని అప్రైట్స్ నిలబెట్టినప్పుడు అది ఎలా నిలబెట్టాలి ఆ యొక్క క్రాస్ బార్ అనేది మనం ఫీల్డ్లో చూద్దాం. ఓకే రైట్. ఇప్పుడు మనం ఇందులో అథ్లెటిక్ అసోసియేషన్ చెప్పిన విధంగా క్రాస్ బార్స్ని అలాగే అప్రైట్స్ని అలాగే సపోర్టింగ్ అన్నిటి కూడా మనం ఈ మాన్యువల్గా చూపించిన విధంగా మనం రూపుదిద్దుకోవాలి. 27.6 ఏం చెప్తుందంటే ఎనీ స్టైల్ ఆఫ్ అప్రైట్స్ ఆర్ పోస్ట్ మే బీ యూజ్డ్ ప్రొవైడ్ దే ఆర్ రిజిడ్. దే షల్ హ్యావ్ సపోర్ట్స్ ఫర్ ది క్రాస్ బార్ firmly fixed to them. They shall be sufficiently tall also exceed the actual height to which the crossbar is raised at least 0.6 meters. ఓకే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, ఇది సేమ్ అదే. నెక్స్ట్ వన్ ఈజ్ ద అప్రైట్స్ ఆర్ పోస్ట్ షల్ నాట్ బి మూవ్డ్ డ్యూరింగ్ ద కాంపిటీషన్స్ unless the referee considers that either the takeoff or landing area has become unsuitable. In such a case, the change shall be made only after a round of trials have been completed. ఈ 27.7 రూల్స్ ఏం చెప్తుందంటే అప్రైట్స్ కానీ పోస్ట్ కానీ నిలబెట్టినప్పుడు ఒక రన్వే కానీ అనీవెన్గా ఉంటే కనుక ఒకవేళ మనకు సపోజ్ మనకు తిరిగిపోవచ్చు. ఒకసారి మనం పిచ్ తయారు చేసినప్పుడు రన్వే సరిగ్గా లేకపోవచ్చు. ఒకసారి అనేది అన్సూటబుల్గా ఉంటుంది, అంటే అనీవెన్గా ఉంటుంది అన్నమాట. ఎత్తు బలాలు ఉండడం కానీ లేదంటే ఒక రేడియస్ కానీ తేడా ఉండొచ్చు. ఇలా ఉన్నప్పుడు ఏం చేస్తుందంటే ఒక ట్రైల్స్ అయినప్పుడు మాత్రమే ఆ యొక్క రెఫరీ మధ్యలో ఒకవేళ తెలిసినప్పటికీ కూడా ఆ ట్రైల్స్ అయినప్పుడు మాత్రమే మళ్ళీ రన్వేని పోస్ట్ని కూడా మార్చాల్సి ఉంటుంది. అంతేగాని మధ్యలో అథ్లెట్ ఒక 10 మంది అథ్లెట్స్కి 5 మంది అథ్లెట్స్ దూకిన తర్వాత బాల్ అది ల్యాండింగ్ ఏరియా చాలా తేడాగా ఉంది, ఒకవేళ ఇది అనీవెన్గా ఉంది, ఒకవేళ ఈ వంపు అనేది 15 మీటర్స్ 16 మీటర్స్ కొంచెం ఇదిగా ఉంది, టేకాఫ్ తీసుకోవడం కష్టంగా ఉందని భావిస్తే కనుక అప్పుడు ఫుల్ ట్రయల్స్ అవ్వాలన్నమాట. అందరికీ కూడా ఒక ట్రయల్స్ అయిపోయిన తర్వాత మాత్రమే ఆ రెఫరీ తన యొక్క టెక్నికల్ అఫీషియల్స్ ఒక సాయం తీసుకుని వేరే చోటకి తరలిస్తాడు. అంతేగాని మధ్యలో మాత్రం తరలించడానికి రూల్స్ మాత్రం ఎటువంటివి ఒప్పుకోవట్లేదు. ఇది కంపల్సరీగా పాటించాలి. నెక్స్ట్ వన్ ఈజ్
The crossbar supporters shall be flat and rectangular, 40 mm wide and 60 mm long. They shall be firmly fixed to the uprights and immovable during the jump, and shall each face these opposite uprights. The ends of the crossbar shall rest on them in such a manner that if the crossbar is touched by an athlete, it will easily fall to the ground, either forward or backward. The surface of the supports shall be smooth. The supports shall not be of or covered with rubber or with any other material which has the effect of increasing the friction between them and the surface of the crossbar. Not may they have any kind of springs. The supports shall be the same height above the takeoff area immediately below each end of the crossbar. ఇది అప్రైట్స్లో క్రాస్బార్ యొక్క అంశం కోసం తెలియజేస్తుంది. అదేంటంటే క్రాస్బార్కి ఉండేటువంటి చివరన ఉంటాయి కదా, దాని సపోర్ట్స్కి మీద పెట్టినప్పుడు అవి ఎంత ఉంటాయంటే అవి రెక్టాంగులర్లో ఉంటాయి. 40 mm విడ్త్ ఆర్ 60 mm లాంగ్లో ఉంటుంది. ఇవి ఎంచినప్పుడు అవి సులువుగా కదలడానికి ఈజీగా మూవ్ అవ్వడానికి వీలుగా ఉండదు. ఎందుకంటే అవి అథ్లెట్స్ దాన్ని తాకినప్పుడు కింద పడవచ్చు లేదా వెనకబడవచ్చు. అందుకని ఈజీగా మూవ్ అవ్వడానికి కదలడానికి సులువుగా ఉండేలా చేయాలి. అలాగే ఆ అప్రైట్స్ కూడా దాని సర్ఫేస్ ఎలా ఉండాలంటే ఫ్లాట్గా ఉండాలి. అది సపోర్ట్స్ మీద నిలబడేలా ఉండాలన్నమాట. అవి ఎలా ఉంటాయంటే దాన్ని తయారు చేసేవి రబ్బర్తో తయారు చేస్తారు. అది బ్యాలెన్సింగ్ అవ్వడానికి రబ్బర్తో చేసినట్టు సాధారణంగా ఎక్కడైనా సరే ఇంటర్నేషనల్ కానీ నేషనల్స్ కానీ ఎక్కడైనా సరే అవి సాధారణంగా అవి రబ్బర్తో చేసినవి యూజ్ చేస్తూ ఉంటారు ఎక్కువగా. అందుకనే అది ఎలాంటి మెటీరియల్ వాడకుండా ఈ యొక్క క్రాస్బార్ ఈ చివరన రబ్బర్తో తయారు చేసి ఉంచుతారు. అది ఎందుకంటే సులభంగా కూడా ఒక అథ్లెట్ తాకితే అది వెనక్కి కానీ లేదంటే ముందుకు కానీ ఎక్కడో ఒకటి తాకి పడిపోవాలి. అంతేగాని తగిలినా సరే ఒకసారి పడకపోతే అది అథ్లెట్కి అడ్వాంటేజ్గా ఉంటుంది. సో పోటీలు అనేవి అంత ఇదిగా జరగవని మనకు అర్థమవుతుంది. సో అందుకని ఈ క్రాస్బార్ని చూసుకునేవాడు అథ్లెట్ జాగ్రత్తగా చూసుకోవాలి. అన్నీ కూడా అలాగే అప్రైట్స్ కూడా ఇది నిలబడాలంటే క్రాస్బార్ ఒకటి ఎత్తులో కాకుండా ఒకటి తక్కువలో కాకుండా సమాంతరంగా ఉండేలా చూసుకోవాలి. అందుకని మనం మెజర్మెంట్స్ క్లియర్గా ఉండాలి. అలాగే మనం ఒకసారి ఇందాక చూసిన విధంగానే ఒక పిచ్చిన ఏరియాని మనం పిట్ని క్రాస్బార్ని అప్రైట్స్ని ఒకసారి గమనిస్తే ఈ విధంగా ఉంటుంది క్రాస్బార్ చివరన. అలాగే క్రాస్బార్ సపోర్ట్ని చూసుకుంటే ఈ సపోర్ట్స్ అనేవి ఇలాగ ఉంటుంది. క్రాస్బార్ మీద నిలబెట్టడానికి రెండు కూడా సమాంతరంగా ఉండాలన్నమాట. ఇది ఫ్లాట్గా ఉండాలి. ఇది ఒకవేళ చివరన ఫ్లాట్గా లేకుండా రౌండ్గా ఉంటే ఈ క్రాస్బార్ అనేది నిలబడడానికి ఆస్కారం ఉండదు. సో అందుకని ఈ ఫ్లాట్గా చెప్పిన విధంగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ there shall be space of at least 10 mm between the ends of the crossbar and the uprights. అది అప్రైట్స్ మనం ఇందాక చెప్పిన విధంగా అప్రైట్స్కి ఈ క్రాస్బార్ యొక్క చివర్ల గ్యాప్ ఎంత ఉండాలంటే 10 mm అనేది కంపల్సరీగా ఉండాలని క్లియర్గా చెప్తుంది. ద నెక్స్ట్ వన్ ఈజ్ ల్యాండింగ్ ఏరియా. 27.10 ఏం చెప్తుందంటే రూల్ నెంబర్ ఫర్ కాంపిటీషన్స్ అండర్ పారాగ్రాఫ్స్ 1.1, 1.2, 1.3 and 1.5 and 1.6 of the international competition definition, the landing area shall be not smaller than 6 meters long and 4 meters width and 0.7 meters height behind the vertical plane of the crossbar. Note, the uprights and landing area should also be designed so that there is a clearance of at least 0.1 meter between
the men in use to avoid displacement of the crossbar through a movement of the landing area, causing a contact with the uprights. మనం ఇంటర్నేషనల్ కాంపిటీషన్లో కాకుండా చూసుకుంటే ఈ యొక్క మనం ల్యాండింగ్ ఏరియా చూసుకుంటే క్రాస్ బార్కి 6 మీటర్స్ పొడవు, 4 మీటర్ వెడపు, అలాగే 0.7 మీటర్స్ ఎత్తులో తక్కువ కాకుండా ఉండాలని ఈ మ్యాటర్ చెప్తుంది మనకి. అలాగే హై జంప్లో స్టైల్స్ మనం చూసుకుంటే ముఖ్యంగా 3 స్టైల్స్ ఉంటాయి. అదేంటనేది మనం చూసుకుందాం. ఫస్ట్ది వెస్టర్న్ రోల్, మోడిఫైడ్ యాజ్ బెల్లీ రోల్ ఆర్ స్టాడల్ రోల్. స్టాడల్ రోల్ని మోడిఫై చేసి వెస్టర్న్ రోల్గా తీశారు. ఇందులోంచి వచ్చింది వెస్టర్న్ రోల్ అన్నమాట. వెస్టర్న్ రోల్ అనేది ఈ విధంగా క్రాస్ బార్ని ఇలా క్రాస్ చేస్తాడు. దాని సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది ఈ విధంగా సెంటర్లో ఉంటుంది. అలాగే ఇంతకుముందు ఫస్ట్లో స్టాడల్ అనేది యూజ్ చేసేవారు. అప్పుడు ఒక సెంటర్ ఆఫ్ గ్రావిటీ చూసుకుంటే ఈ విధంగా ఉంటుంది. వెస్టర్న్ రోల్ అనేది చాలా పురాతనమైనది. నెక్స్ట్ వన్ ఈజ్ ఈస్టర్న్ రోల్. ఈస్టర్న్ రోల్ అనేది సిజర్ కట్ని, ఇప్పుడు సిజర్ స్టైల్ ఉంటుంది కదా, ఆ స్టైల్ని మోడిఫై చేసి ఈస్టర్న్ రోల్ కింద చేశారన్నమాట. సిజర్స్ అనేది మనకు తెలుసు కదా, ముందు టేక్ ఆఫ్ తీసుకునేటప్పుడు సింగిల్ లెగ్ మీద తీసి సింగిల్ లెగ్తోనే క్రాస్ చేస్తారు. క్రాస్ చేసిన తర్వాత ల్యాండింగ్ అయ్యే టైంలోనే నెక్స్ట్ ఆపోజిట్ లెగ్ని రేజ్ చేసి సీజర్స్ మాదిరిగా జంప్ చేస్తారనమాట. దీన్నే ఈస్టర్న్ రోల్ అంటారు. దీన్నే కాకపోతే సిజర్స్ మోడిఫై చేసింది ఈస్టర్న్ రోల్ వచ్చిందన్నమాట. ఇందులో కూడా ఫస్ట్ ఒక లెగ్ని జంప్ తీసుకుని ఆ తర్వాత క్రాస్ చేస్తాడు బార్ని. వెంటనే అప్పుడు ఏం చేస్తారంటే అతను కింద టోటల్ బాడీ కూడా ఫ్లాట్గా పడిపోతుంది. దీన్నే ఈస్టర్న్ రోల్ అంటారు. ద నెక్స్ట్ వన్ ఈజ్ మోర్ అథ్లెట్స్ యూజ్డ్ బై ఫోర్స్బరీ ఫ్లాప్. అంతర్జాతీయంగా ఇప్పుడు అందరూ కూడా ఉపయోగించేది ప్లస్ సులువుగా ఉండేది కూడా, ఈజీగా నేర్చుకోవడానికి ఉపయోగపడేది ఈ ఫోర్స్బరీ ఫ్లాప్ స్టైల్. ఇందులో ఈ చిత్రంలో మీకు చూసే విధంగా జంప్ చేసినప్పుడు సింగిల్ లెగ్తో టేకాఫ్ తీసుకుని బాడీ మొత్తం అంటే ఆపోజిట్ డైరెక్షన్లో ఈ క్రాస్ బార్ని క్రాస్ చేస్తాడనమాట. దీన్నే ఫోర్స్బరీ ఫ్లాప్ స్టెప్ అని అంటారు. వరల్డ్ వైడ్గా కూడా ఈ యొక్క ఫోర్స్బరీ ఫ్లాప్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు సాధారణంగా అందరూ. ఓకే, మనం ఈరోజు హై జంప్లో మనం రూల్స్ అండ్ రెగ్యులేషన్ తెలుసుకున్నాం. అలాగే ఈ యొక్క హై జంప్లో ఉపయోగించిన 4 స్టెప్స్ కోసం కూడా మనం తెలుసుకున్నాం. ఫోర్స్బరీ స్టెప్, సిజర్స్ అండ్ ఈస్టర్న్ వెస్టర్న్ రోల్ అంశం తెలుసుకున్నప్పుడు, అలాగే ల్యాండింగ్ ఏరియా, ఈ యొక్క టెక్నికల్ రూల్స్ అనేది మనం ఎలాగో మీకు అలా తెలియజెప్పే ప్రయత్నం చేశాను. మీకు అందరికీ కూడా అర్థమయ్యే ఉంటుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.